అందరికీ నమస్తే మిత్రులారా. ఈరోజు చాలా సెన్సిటివ్ విషయం గురించి మనం డిస్కస్ చేయాలనుకుంటున్నాం. అది మరణం గురించి మీరు వినే ఉండింటారు కదా. చావు మనుషులు సహజంగా లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల లేదా ప్రమాదకరమైన రీతిలో రకరకాలుగా వస్తుంది. సో ఆ మరణం అన్నది వ్యక్తిగతంగా లోటు ఎవరికంటే ఫస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులకు, ఆ తర్వాత ఎవరైనా కూడా అయ్యో మంచి వాళ్ళు మంచిగుండే అనుకోవడం వరకే. ఇది పట్టణాల్లో అయితే పెద్దగా ఎవరు పట్టించుకోరు, కానీ పల్లెటూర్లలో అయితే ఊరందరికీ తెలుస్తుంటుంది. ఊర్లో అందరూ కూడా చివరి వరకు కూడా నడుస్తూ ఉంటారు. నేను ఈ మధ్యకాలంలో 1-2 చావులను చాలా దగ్గర నుంచి పరిశీలించే పరిస్థితి ఏర్పడింది. నేను చూసా. అయితే నాకు ఒక అలవాటు ఏంటంటే, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు గమనించడం, గుంపులో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి భాషను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అన్నది ఒక అలవాటు మొదటి నుంచి. సో సహజంగా ఏడుస్తారు కదా, ఎవరైనా కుటుంబ సభ్యులు మరణిస్తే ఏడుస్తారు. వాళ్ళు కూడా ఒక పరిధి వరకు ఏడుస్తారు. అయితే ఈరోజు నేను ఈ మధ్యలో చూసిన పల్లెటూర్లలో అంటే అందరూ ఒకరికొకరు పలకరించుకోవడం, వరుసలు కలుపుకోవడం, అట్లా ఆప్యాయతలు, ప్రేమ, అనురాగాలు ఉంటాయి. కానీ అవి ఇంత పొల్యూట్ అయినాయి అనేది నేను ఈ మధ్య కాలంలో చూడలేదు. అదేంటంటే, ఒక చావు దగ్గర అంతా ఆ పరిస్థితులు, ఆ ఎన్విరాన్మెంట్, ఆ వెదర్ ఉంది, అది క్లోజ్ చేసే ఫినిషింగ్ దశ. ఒక లేడీ మాట్లాడుతుంది కదా, అయ్యో ఏమో గొడవ అయిందంట, ఏడుస్తూనే లేరు వాయమ్మ అంటుంటారు. అంటే ఆమె ఏడవాలని కోరుకుంటుంది. సో సహజం, ఏడవాల్సిందే. కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఒకవేళ ఏడుస్తే లేస్తారా? మనం ఏడుద్దాం, అందరం పొర్లి ఏడుద్దాం, లేదా కూలి పెట్టి ఏడిపిద్దాం అందరిని తీసుకొచ్చి, లేస్తారా? లేయరు కదా. అయితే నేను చూసా, అసలు ఎవరు వీళ్ళకు ఈమెకి ఏమైనా సంబంధం ఉందా అంటే, పల్లెటూర్లలో ఒక ఆనవాయితీ ఏంటంటే, చావు అయిపోయినమ్మడే సీదా ఇంటికి వెళ్ళకుండా కళ్ళు దుకాణం కాడికి తీసుకెళ్తారు. ఈ బాపతి ఆ బాపతి ఆడ ఫ్రీ కళ్ళు వస్తుంది కదా, ఆ ఫ్రీ కళ్ళు తాగడానికి వచ్చిన బాపతి ఊకుండకుండా ఇట్లా ఏదో నసుగురా ఉంటారు అన్నట్టు. అయితే ఏడుస్తే నిజంగా ఉపయోగమా అంటే, ఏడుపుతోన పెద్ద ప్రయోజనం ఉండదు. అది బాధ నుంచి విముక్తి పొందడానికి సత్యాన్ని గ్రహించాలి, కానీ ఏడుపు ద్వారా పారిపోవడం జరుగుద్ది. ఎందుకంటే చావు గురించి లోతుగా నేను బుద్ధుని దగ్గర ఒక చదివా. అదేంటంటే, కిసా గౌతమి అని ఒక యువతి, వాళ్ళ చిన్న బాలుడు చనిపోతాడు. ఆమె తిరగని డాక్టర్ లేడు, వైద్యుడు లేడు. అతని కొరకు రోధిస్తుంది, ఏడిపిస్తుంది, విల్లపిస్తుంది. అయినా బతకడు కదా చనిపోయిన వ్యక్తి. కానీ ఆమె రోదనను చూడలేక ఆమె దుఃఖాన్ని నుంచి ఎలా బయటపడగొట్టాలని కొందరు బుద్ధుని దగ్గరికి వెళ్ళు, నిన్ను బతికిస్తాడు అని చెప్తాడు. ఆమె వారు చెప్పిన భాషను నమ్మి బుద్ధుని దగ్గరికి వెళ్ళి రోధిస్తూ ఉంటుంది, ఏ భగవాన్ నా బాలుని బతికి అయ్యా అని. అప్పుడు బుద్ధుడు, ఇదెంత పనమ్మా, చాలా ఈజీ, నేను బతికించగలను. అయితే ఒక పని చేయాల నువ్వు. ఆ పని ఏంటంటే, ఈ ఊరిలో ఎవరి ఇంట్లో అయితే కొన్ని జస్ట్ ఆవాలు తీసుకురావాలంటాడు ఫస్ట్. ఆవాలు, అదెంత పని భగవాన్, నేను తీసుకొస్తా సెకండ్లలో అంటుంది. అయితే ఒక క్షణం ఆగమ్మా, నువ్వు ఎవరింట్లో అయితే ఆవాలు తీసుకొస్తావో, గుప్పెడు ఆవాలు, ఆ ఇంట్లో అంతకుముందు ఎవరు మరణించకూడదు అని చెప్పి పంపిస్తాడు. ఆమె వెళ్తుంది, వెళ్ళి అందరినీ అడుగుతుంది. అందరూ రెడీ అవుతారు ఇవ్వడానికి. కానీ ఆమె మళ్ళీ ప్రశ్నిస్తుంది, మీ ఇంట్లో ఇంతకుముందు ఎవరైనా చనిపోయారా? ప్రతి ఇంట్లో చనిపోయారు కదా.
మా ఇంట్లో మా తాత చనిపోయాడని కొందరు, మా అవ్వ చనిపోయిందని కొందరు, మా నాయన చనిపోయాడని కొందరు, మా మామ చనిపోయాడని కొందరు. ఊరంతా తిరిగితే ఏ ఇంట్లో కూడా మరణం లేని ఇల్లు దొరకలేదు కిసా గోత్తమికి. అప్పుడు ఆమెకు అర్థమైంది మరణం అన్నది ఒక సహజ సత్యం. అంగీకారం తోడైంది, అక్కడ మనసుకు శాంతించింది. అయ్యో, ఇది సహజం కదా మరణం అన్నది, నేను అనవసరంగా దుఃఖిస్తేనే అని. అంటే బుద్ధుడు అక్కడ ఏం చేసిండు, సమస్యను తొలగించలేదు, దాన్ని చూడడానికి కొత్త దారినిచ్చాడు, కొత్త దారి మార్గాన్ని అన్వేషించేటట్టుగా చేయగలిగాడు. సో మనం చావుల నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏడుపు అన్నది పరిష్కారం కాదేమో. మన బాధ నుంచి విముక్తి పొందడానికి అది ఏడుపు అనేది పారిపోవడం కిందకే వస్తుంది తప్ప గెలవాల. చనిపోయిన వాళ్ళు ఎప్పుడు వాళ్ళ సార్థకత అవుతుంది వాళ్ళ జీవితానికంటే, బతికున్న వ్యక్తులు కుటుంబ సభ్యులు గెలిస్తే, ఏడుస్తే పెద్ద ప్రయోజనంలే. గెలవాల, ఏడుపు కాదు ముఖ్యం, గెలుపు అని మనం చెప్పాలనుకుంటున్నాం అన్నట్టు. ఈ చుట్టుపక్కల ఉండే ఈ బ్యాచి భాష అన్నది అది ఆల్రెడీ సచిన పాములను దెబ్బేసినట్టు ఉంటుంది. ఏ వ్యక్తి, ఏ కుటుంబ సభ్యులు కూడా ఎవరో ఎటువంటి వాళ్ళైనా సరే తోడుంటే బాగుంటుంది, కళ్ళెదురుగుంటే బాగుంటుంది అనుకుంటారు. అది వాళ్ళ ఇబ్బంది పెట్టినప్పుడు ఒకటి రెండు మాటలు అనుకున్నా తిట్టినా కూడా, కానీ లాంగ్ రన్లో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే అందరూ కలిసి ఆత్మీయంగా ఆనందంగా ఉండడం అనే కదా. సో ఈ భాష అన్నది చాలా హర్ట్ చేస్తుంది మనుషులను. వాళ్ళు ఆల్రెడీ ఎమోషనల్గా వీక్ అయి ఉంటారు. కానీ మళ్ళీ వీళ్ళు ఈ పొడిసే భాష అన్నది చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అంటే నేను అక్కడ ఆల్రెడీ ఆమెకు చెప్పాల్సిన భాషలో చెప్పాను, కానీ పల్లెటూర్లలో ఇలాంటి వ్యక్తులు సున్నితమైన ప్రదేశంలో కఠినమైన పదజాలంని వాడడం ఎంతవరకు కరెక్టు అన్నది కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది. అందుకొరకు ఈ వీడియో చేస్తున్నా మిత్రులారా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.